సౌదీ వాళ్ళు వీటిని టీలో వేసుకొని తాగుతారని చెప్పి బంగ్లాదేశ్ ఆయన అయితే మార్కెట్ లో నాకైతే ఈ కొన్ని కాయలు అయితే ఇచ్చాడు. ఈ కాయల గురించి నాకేం తెలియదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా అని చెప్పి లోపల చాలా మంది కామెంట్లు అయితే చేశారు. ఆ కాయల గురించి నీకు తెలియదు కాబట్టి తెలియదు అని చెప్పిన, తెలుసుంటే ఎందుకు తెలియదు అని చెప్తే వీటి గురించి తెలియని నాకు తెలిసిన మీరైతే దీనికి ఎట్లా వాడాలో కూడా చెప్పారు. కొంతమంది వాటిని జ్యూస్ చేసుకొని తాగు, కొంతమంది ఎండబెట్టి పొడి చేసి పప్పులో వేసుకో, లేదంటే పచ్చడి చేసుకోమని చెప్పారు. నిజం చెప్పాలంటే ఈ కాయల్ని ఇదే ఫస్ట్ టైం చూసినా, ఫస్ట్ టైం తిన్నా, కానీ దీన్ని తింటారని కూడా తెలియదు. కానీ దీన్ని ఇన్ని రకాలుగా వాడతారని మీ ద్వారానే తెలిసింది. పొద్దున్నే పని మనిషి ఈ కవర్ నా చేతిలో పెట్టే లోపల మేడం ఏమన్నా జీతం ఏమన్నా ఇచ్చింది అనుకున్నా, కానీ తీరా చూస్తే సామాన్లు కావాలి, దీంట్లో డబ్బులు ఉంది, పోయి తీసుకురాపనింది. పని మనిషి చెప్పిన సామాన్లు తీసుకున్నా లేదో మళ్ళీ మేడం అయితే ఫోన్ చేసి అక్కడే రొట్టెలు దొరుకుతాయి, ఆ రొట్టెలు అయితే తీసుకురని చెప్పింది. 5 బాక్సులు అయితే తీసుకొని ఇంట్లో అయితే ఇచ్చేసాను. ఇంట్లో రొట్టెలు అయితే ఇచ్చేసి పనిలో పని నేను కూడా అన్నం అయితే తెచ్చుకొని తినేసానో లేదో మళ్ళీ మేడం అయితే ఫోన్ చేసింది మెక్డోనల్డ్స్ పోతురా అని. మెక్డోనల్డ్స్ లో పని అయిపోగానే మా మేడం వాళ్ళ కోడలు అయితే నా చేతిలో ఈ పేపర్ పెట్టి ఇక్కడ కనిపిస్తున్న ఈ లొకేషన్ లో ఒక అతనికి అయితే ఇమ్మన్నారు. ఆయనకి ఆ కవర్ గానీ ఆయన అయితే ఈ డీజే మైక్ అయితే నా చేతిలో పెట్టాడు. చాలా మంది కామెంట్లు చేస్తున్నారు కదా, నువ్వు వీడియో చేసినట్టు మీ మేడం వాళ్ళకి తెలిస్తే ఏంది పరిస్థితి అని. నాకేం భయం లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా సోషల్ మీడియాలో వీడియోలు ఇస్తారు, అందుకే ఈ మైక్ అయితే తెప్పించుకున్నారు. వీడియో చూడాలనుకుంటే కింద లింక్ ఉంది, వెళ్ళి చూడండి.